హలో అందరికీ. ఒక్క గోధుమ పిండి ఉంటే చాలు ఇలాంటి స్వీట్స్ కానీ, హాట్స్ కానీ ఎన్నో స్నాక్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ అండ్ చాలా సింపుల్ గూడా. ఈ 3 రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒక్క చపాతీ పిండి ఉంటే చాలు ఈ 3 రెసిపీస్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చపాతీ పిండిని మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపి కాసేపు పక్కన పెట్టానండి. తర్వాత ఒక 2 ఉల్లగడ్డలనైతే ఈ విధంగా ఒక బౌల్‌లో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. 2 అంటే 2 కాదండి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మన ఉల్లగడ్డల్ని గూడా ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే కొంచెమే చేస్తా గాబట్టి స్నాక్స్ కొన్నే తీసుకున్నాను. బాగా ఉడికిన తర్వాత ఉల్లగడ్డల్ని దించేసుకొని దానికి మొత్తం పిప్పంతా తీసేసేయాలి పైపైన. పైన పీల్ మొత్తం తీసిన తర్వాత ఇలా ఫోర్క్‌తో అయినా మొత్తం ముద్దలాగా చేసుకోవచ్చు. లేకపోతే గూడా ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని మొత్తం పేస్ట్ లాగా కొట్టేసుకోవచ్చు. ఇలా పేస్ట్ లాగా కొట్టుకున్న తర్వాత ఇందులోకి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం సాల్టు, అలాగే కొంచెం కారం పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా. వీటన్నిటిని స్పూన్‌తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం మిక్సీ జార్‌లో కొట్టుకుంటాం గదా ఉల్లగడ్డల్ని పేస్ట్ లాగా, అప్పుడైనా ఇవన్నీ వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. నానబెట్టి పక్కన పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని ఇలా ఒక ముద్దలాగా తీసుకొని ఇలా చేసేసుకోవాలండి. చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. నేనైతే పౌడర్ వేసి చేస్తా ఉన్నా. ఇలా పౌడర్ వేసుకొని మొత్తం పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. చపాతీ కంటే కొంచెం పెద్ద సైజే చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్‌ని ఈ చపాతీ పైన పెట్టేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్పూన్‌తో అయినా, హ్యాండ్‌తో అయినా మనకి ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అలాగా. నేనైతే మొత్తం స్పూన్‌తో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసాను. తర్వాత నైఫ్‌తో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా. పిజ్జా ఉంటది కదా! పిజ్జా షేప్‌లో కట్ చేస్తా ఉన్నా నేను. ఇలా అన్ని వైపులా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చివరన పట్టుకొని మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ పోవాలి. ఇలా అన్నీ ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలండి. చాలా ఈజీగా ఫోల్డ్ అవుతాయి. ఏం అంటుకోవు. మనం పౌడర్ వేసాం కాబట్టి. అదే ఆయిల్ వేస్తే కూడా కొంచెం మెత్తగా అంటుకుపోతాయనేసి నేను పౌడర్‌తో చేశాను. ఇలా అన్నిటిని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసి వేయించుకోవాలండి. ఫస్ట్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా వేపుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి రెడ్‌గా వచ్చే వరకు వేపుకోవాలి. అప్పుడే లోపల పైన బాగా కాలుతదనమాట. బావుంటాయి. నిజంగా కొంచెం కెచప్ ఏసుకొని తిన్నారంటే చాలా బావుంటాయండి. ఆ ఈవినింగ్ స్నాక్స్‌కైనా, పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికైనా చాలా బావుంటాయి. అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసేయొచ్చు ఈ 3 స్నాక్స్ అయితే గూడా. ఇలా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటాయి. డిఫరెంట్‌గా ఉంటది. చిన్న పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. లో ఫ్లేమ్‌లో పెట్టి చేసాం కాబట్టి మనకి లోపల గూడా బాగా కాలుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా మన దగ్గరున్న వెజిటబుల్స్ ఏవైనా తీసుకోవచ్చండి. నేనైతే కొన్ని బీన్స్, కొంచెం క్యాప్సికము, ఆనియన్స్, క్యారెట్ తీసుకున్నా. క్యాబేజీ, కాలీఫ్లవర్ ఏమున్నా తీసుకోవచ్చు. మన ఇష్టం అది. తర్వాత ఒక చిన్న గోళం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, క్యారెట్ అన్నీ వేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తం వేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా వేపుకోవాలండి. బాగా బ్రౌనిష్‌గా వచ్చేంత వరకు వేపుకోవాలి. అన్నీ బాగా పట్టుకుంటే మెత్తగా అవుతాయి గదా! కొంచెము అంతవరకు వేపుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నా నేను. ఎందుకంటే నేను పచ్చిమిర్చి తీసుకోలేదు. అందుకనేసి పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. తక్కువ మంట పైన పెట్టేసి ఇలా మూత పెట్టేసామంటే ఒక 2, 3 మినిట్స్‌కి మొత్తం కుక్ అయిపోతాయండి. చూడండి అన్ని వెజిటబుల్స్ బాగా ఉడికాయి. క్యాప్సికమ్ ఫస్టే యాడ్ చేస్తే మెత్తగా అయిపోతదని లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాను. ఇవి మొత్తం పక్కన పెట్టేసుకొని మొత్తం చల్లారే వరకు వదిలేసేయాలండి. తర్వాత మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చపాతీని రౌండ్‌గా చేసేసుకోవాలి. తర్వాత దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వెజిటబుల్ స్టఫ్ అంతా దాన్ని మొత్తాన్ని ఇందులో పెట్టేసుకోవాలి. మనం ఏ షేప్‌లో అయినా తీసుకోవచ్చు చపాతీని. నేనైతే స్ట్రెయిట్‌గా తీసుకున్నాను. వెజ్ పఫ్ అలా ఉంటది కదా! అలా ఉంటదనేసి నేను ఇలా తీసుకున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత కింది సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు ఊడు రాదనమాట. బాగుంటది అట్లే. అలాగే ఇంకో దాన్ని కూడా పెట్టేసుకొని రెడీ చేసేసుకుంటున్నాను. ఈ రెండిటిని లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా కాల్చేసుకోవాలండి ఆయిల్‌లో వేసి. మనం ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టి కాల్చడం వల్ల బాగా పైన చపాతీ మొత్తం బాగా కుక్ అవుతది. బావుంటది టేస్ట్. పచ్చి పచ్చిగా అట్లా అనిపియకోకుండా బావుంటుందనమాట. తర్వాత వచ్చేసి శనగబెడలనైతే తీసుకున్నానండి. వీటిని వచ్చేసి ఒక 1 అవర్ అట్లా నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక 2 విజిల్లు ఉంచాను కుక్కర్‌లో పెట్టి. తర్వాత వాటర్ అంతా తీసేసి ఓన్లీ బెడలు మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నా. దీంట్లో కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకోవాలి.
నిజంగా చాలా మంచిదండి ఇవైతే గూడా. ఓలిగలు చేయాలంటే కొంచెం లేట్ అవుతది. లేట్ ప్రాసెస్. అలాంటప్పుడు ఇట్లా చేసుకున్నామంటే స్నాక్ లాగా చాలా బావుంటాయి. హెల్తీ గూడా పిల్లలకైతే గూడా. పిల్లలకి కానీ, పెద్దలకి కానీ చాలా మంచిది. ఇందులో యాలకులు, కొబ్బరి తురుము అలా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం పౌడర్ యాడ్ చేస్తా ఉన్నా. బెల్లం గడ్డలు కాకుండా. ఇలా వేసుకున్న తర్వాత రెండిటిని బాగా మెత్తగా పేస్ట్‌లాగా చేసేసుకోవాలి. మళ్ళీ కొంచెం స్వీట్ తక్కువగా ఉంది అనిపిస్తే మళ్ళీ కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నార్మల్‌గా చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా చపాతీనైతే చేస్తా ఉన్నా. వీటిని మనకి నచ్చిన షేప్‌లో మర్చుకోవచ్చండి. నేనైతే 4 రకాల్లాగా మర్చాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూర్ణాన్ని ఇలా మధ్యలో బాల్‌లాగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి ఎలా కావాలంటే అలా మర్చేయొచ్చండి. నేనైతే ఒకటి బాల్‌లాగా, ఒకటి సమోసాలాగా అలాగ అన్నీ రకరకాలుగా చేసేసుకుంటా ఉంటా. ఇలా అన్నీ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా 4 రకాలుగా చేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసి గోళంలో బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి మనం ఒక్కొక్క దాన్ని వేసుకొని కాల్చేసుకోవాలండి. ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. నిజంగా పూర్ణాలైతే చాలా బాగున్నాయి. ఇలా చిన్న చిన్న స్నాక్స్ అన్నీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి ఒక్కొక్కటి. ఈ ఉల్లగడ్డ స్నాక్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా వెరైటీగా కూడా ఉన్నాయి చూడ్డానికి. అలాగే వెజ్ స్టిక్స్ ఉన్నాయి గదా! అవి కూడా చాలా బాగొచ్చాయి. ఈ పూర్ణాలు కూడా చూడండి లోపల వరకు కూడా ఎంత బాగున్నాయో టేస్టు. అలాగే లోపల వరకు కూడా బాగా కాలింది. జస్ట్ చపాతీ పిండిని ఒక్కదాన్ని కలిపి పెట్టుకుంటే చాలు ఇన్ని రకాల స్నాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. బయట అదే ఆయిల్‌లో కాంచి తయారు చేసే స్నాక్స్ కంటే ఇవైతే చాలా బెస్ట్ అండి నాకు తెలిసినంత వరకు. ఇలాంటి ఫుడ్ వీడియోస్, అలాగే రీయూజ్ ఐడియాస్, అలాగే ఎన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ అయితే నా ఛానల్‌లో చాలా ఉన్నాయి. వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ. బాయ్.